హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మనం ఆకుకూరల్ని రెగ్యులర్గా పప్పులో వేసుకుంటాం, లేదంటే పులుసు కూర అట్లాంటివి చేసుకుంటాం కదా. ఆకుకూరలు తినని వాళ్ళైతే అసలు చేసుకోరు, తినరు కూడా అండి. ఆకుకూరలు తినేవాళ్ళు చాలా తక్కువ మంది, కానీ హెల్త్కి మాత్రం ఆకుకూరలు చాలా మంచిది కదా. మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా సరే ఒక కట్ట ఆకుకూరను తెచ్చుకొని ఉల్లిపాయలు ఉంటే చాలండి, ఏమీ అవసరం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కట్ట పాలకూరను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోకి ఒక 4 చిన్న సైజువి ఉల్లిపాయలని తీసుకొని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి రుచికి తగ్గ ఉప్పు, రుచికి తగ్గ కారంని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కానీ పూర్తిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లేవర్, టేస్ట్ అనేది అస్సలు అర్థం కాదండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక బాండి పెట్టేసి దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పడుతుంది. దీంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మీకు కావాలనుకుంటే ఆయిల్ తగ్గించైనా వేసుకోండి, కానీ దీనికి మాత్రం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కరివేపాకు వేయట్లేదు. ఆవాలు చిట్టమనే వరకు తాలింపుని వేయించుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఉల్లిగడ్డ కారం ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డ కారం మొత్తం వేగడానికి ఒక 8 మినిట్స్ టైం అయితే నాకు పట్టిందండి. ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే లోపల పచ్చి వాసన అంతా పోయి లోపల వరకు వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు పైన ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మీరు ఉల్లిగడ్డ కారంని వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. పాలకూర వేసి మొత్తం కలిపెట్టేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కూరని ఉడికించుకోవాలండి. పాలకూరలో చాలా వాటర్ ఉంటాయి కదా, ఇది మొత్తం పూర్తిగా ఉడకటానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మొత్తం కర్రీ మొత్తం చేయడానికి ఒక 18 మినిట్స్ టైం అయితే పట్టిందండి నాకు. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూతి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కర్రీ అనేది ఇలా వచ్చింది. వాటర్ మొత్తం ఇనికిపోయి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ కూడా పూర్తిగా సపరేట్ అయ్యే వరకు కర్రీని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మొత్తం నీళ్ళని ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇలా ఉన్నప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూర వేసుకొని తింటే ఆహా స్వర్గమేనండి అసలు. ఈ విధంగా కానీ మీరు చేశారంటే ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. కూర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పు, పులుసు కూర ఇవే కాకుండా ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీరు చేసుకొని తిన్న తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.